తెలంగాణ రాష్ట్రంలో ఒక డిఫరెంట్ రాజకీయం కొనసాగుతాం. సో ఎవడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడో, ఎవడైతే కాంగ్రెస్ పార్టీలో ఉండడో వాడు చాలా మంచోడు అన్నట్టుగా, వాడంత మంచోడు లేనట్టుగా మన కాంగ్రెస్ పార్టీ ప్రచారం అయితే చేస్తాం. సో హైడ్రా పేరుతోని నిన్న మన గాజుల రామారంలో పేదోళ్ళు ఇల్లు కూలవటంగా చూసినాం. అదే సందర్భంలో అరికపూడి గాంధీ అనే వ్యక్తికి సంబంధించిన భూమి కూడా, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే సంబంధించిన భూమి గురించి కూడా మనం మాట్లాడినాం. అయితే కొండాపూర్లో కానీ, గాజుల రామాలంలో కానీ, ఇంకా మిగతా ఎక్కడైనా కానీ, ఎక్కడైతే పేదోడునో వాని మీదకేమో హైడ్రా చాలా సక్సెస్ఫుల్గా పోతాం. అది కూడా ఆదివారం చూసుకొని పోతుంది, లేదంటే శనివారం చూసుకొని పోతుంది. కానీ ప్రధానంగా ఎవడైతే బలిసి ఉంటాడో, ఎవడైతే ప్రజల సొమ్ము దోసుకొని తిన్న దోపిడిదారుడో, అట్లాంటోని భూమి మీదకో, అట్లాంటోని ఇల్లు మీదకు మాత్రం పోవడానికి ధైర్యం చేస్తలేదు. ఇవాళ డైరెక్ట్గా లిమిట్ దాటిపోయి హైడ్రా ఎంటర్ అయినా కూడా మళ్ళీ హైడ్రా నేను బిక్తుంది, హైడ్రా నేను చేయలేదు అని ఒక అహంకారంతో, ఒక బలుపుతో ఇవాళ ఒక ఆయన కనిపిస్తా ఉండు. మరి ఆయన గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టైటిల్ ఏంటంటే, హైడ్రా అంటే నాకు భయం లేదు. భయం లేదని ఎవరంటా ఉన్నారు అంటే, ఆయన బీఆర్ఎస్ ప్రస్తుతానికి మరి కాంగ్రెస్ అనేది ఆయనే డిసైడ్ చేయాలి. నేనైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడినే చూస్తా ఉన్నాను. సో నమస్తే తెలంగాణ మేజర్ ఐటమ్గా రాసుకొస్తా ఉంది. హైడ్రా ఐ డోంట్ కేర్ అట సవాల్ విసిరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు. తొలగించిన చోటే తిరిగి ఫెన్సింగ్ వేసిండు. ఎక్కడైతే హైడ్రా అధికారులు తొలగించారో మళ్ళీ అదే ప్రాంతంలో ఇట్లా మంచిగా బ్లూ షీట్స్ వేసి పడేసి, ఈయన ధైర్యానికి మొక్కాలి, ఈయన తెగింపుకు మొక్కాలి. ఈ రాష్ట్రంలో హైడ్రాకు భయపడినోడు లేడని ఇప్పటివరకు చూస్తా ఉన్నాం. కానీ ఫస్ట్ టైం అరికపూడి గాంధీ యొక్క ధైర్యం నాకు నచ్చింది, మెచ్చిన కూడా. అంటే ఒక పార్టీలో జాయిన్ అయితే ఒక ప్రభుత్వ వ్యవస్థను కూడా ధిక్కరించవచ్చా, అంటే ప్రభుత్వాన్ని ఆయన నడిపిస్తున్నా, ఇక నేనే ప్రభుత్వం, నన్ను వీక్తోడోడు అని చెప్పేసి చాలా బలంగా నమ్ముతోటి కనిపిస్తా ఉంది. అయితే పేదల ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చే రంగనాథ్కు ఇదంతా కనిపిస్తలేదా? ప్రశ్న ఏంటంటే, ఈ బ్లూ షీట్స్ వేసిండు, హైడ్రా తొలగించింది, ఎక్కడైతే హైడ్రా తొలగించి అదే ప్రాంతంలో మళ్ళా కొత్తగా బ్లూ షీట్స్ వచ్చినాయి. సడన్గా ఎట్లా వచ్చినాయి? మమానంగానే మంత్రాలయంగా రాలేగా. సో అరికపూడి గాంధీకి సంబంధించిన వ్యక్తులు తీసుకుపోయి పెడితేనే ఆడ మొలిసినాయి. మరి హైడ్రా రంగనాథ్ గారికి పేదోళ్ళు కనిపిస్తారు, గుడిసెలు కనిపిస్తాయి, 100 కోట్ల విలువ చేసే భూములు కాపాడని చెప్పుకు తిరుగుతాడు. అలాంటి హైడ్రా రంగనాథ్ గారికి ఈయన కనిపిస్తలేడా? మరి కళ్ళు మింగినాయా, కళ్ళల్లో కాకులు పొడిచినాయా? లేదంటే పేదోనికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది, బలిసినోనికి పనిచేయదు? ఫాతిమా కాలేజీని ఎంటుక కూడా వీకలేదు, తిరుపతి రెడ్డి ఎంటుక కూడా వీకలేదు, లేదంటే ఈయన ఉన్నాడు అరికపూడి గాంధీ. వీళ్ళని ఏమీ కూడా చేయలేదు, పేదోళ్ళ జోలికి మాత్రమే పోగలుగుతుందా అనేది నా ప్రశ్న. ఇంకా గాజుల రామారం కూల్చివేతల హైడ్రామాపై మండిపడుతున్న స్థానికులంట. ఒకవైపు పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని పకడ్బందీగా ఫెన్సింగ్ వేస్తున్నది హైడ్రా. కానీ హైడ్రా వేసిన ఫెన్సింగ్ ను తీసేసి అక్కడ రేకులు పెట్టి సవాల్ విసురుతున్న రాజకీయ నాయకుడి చర్యలను నిలువరించడంలో చోద్యం చూస్తున్నది. ఇది ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామంలో జరుగుతున్న వ్యవహారం. పేదల పట్ల దయ లేకుండా వ్యవహరిస్తున్న హైడ్రా అధికార కాంగ్రెస్ లో అంటగాగుతున్న ఎమ్మెల్యే పట్ల ఏం చేస్తున్నది? ప్రజలు అడుగుతున్నారు. ప్రజల పక్షాన్ని నేను కూడా అడుగుతాను. ఈ రాష్ట్రంలో హైడ్రాకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నదా? హైడ్రాకు అందరూ సమానమా, లేదంటే కొందరు వేరు వేరు, రాజకీయ నాయకులు వేరు, పేదలు వేరు, ఇట్లా ఏమన్నా ఉన్నదా? హైడ్రా రాజ్యాంగం మరి ఏమున్నది ఒకసారి మాకు ఇస్తే మేము కూడా చదువుతాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున హైడ్రా పేదోళ్ళ పైన బలంగా చూసినాం. ఇక అరాకొర పావులో రూపాయో షారానో ఎంతో ఈ బలిసినోళ్ళ జోలికి పోతుంది. ఇక ఇన్కన్వెన్షన్ అయితేంది, గీన అయితేంది, ఇంకోరు అయితేంది. సో అడపా కూడా బలిసినోళ్ళు ముట్టుకున్నా కూడా వాడు ఇంటలేడు, వాడు ఎవరికి భయపడతలేడు. నువ్వేంద్ర నన్ను వీకేది, నువ్వేం వీక్తారో పోయి నన్ను అన్నట్టుగా ఇలా హైడ్రా రంగనాథన్ కానీ హైడ్రా కానీ సవాల్ విసురుతా ఉన్నారు రాజకీయ నాయకుడు. ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ ఆయన ఒక ఎమ్మెల్యే కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పినంత మాత్రాన హైడ్రా ఆయన ఏం మిగలేదా? హైడ్రా ఆయన జోలికి పోలేదా? హైడ్రా అరికపూడి గాంధీ నుంచి భయపడతా ఉందా?
మరి ఇప్పటిదాకా ఫాతిమా కాలేజ్ అని చూసినాం, తిరుపతి రెడ్డి చూసినాం, ఇంకా ఆ లిస్టులో కొత్తగా అరికెపూడి గాంధీ కూడా యాడ్ అవుతా ఉన్నాడు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ రాష్ట్రంలో మీకు ఒకవేళ అక్రమంగా సంపాదించిన భూములు ఉంటే, ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఉంటే, మీరందరూ ఇక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ప్రోగ్రామ్ పెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఇక మీకు ఎట్లాంటి కేసులు ఉండవు, ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు, ఏది జరగదు. ఇది నేను నా సొంత కవిత్వం కాదు, వాళ్ళు నిరూపిస్తారు ఆ విషయాన్ని. నిజమేను, మమ్మల్ని ఓడు ఏం బీకెళ్ళాడు, మమ్మల్ని ఓడు ఏం చేయలేడని వాళ్ళు బేసరిగా నిరూపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ రాష్ట్రంలో ఈ సంస్కృతి మంచిదేనా? హైడ్రా రంగనాథ్ గారు ఇప్పుడు నమస్తే తెలంగాణ రాష్ట్ర పట్టించుకోడు. అది ప్రతిపక్ష పార్టీ పేపర్ రాబోయి, వెలుగోడో ఈనాడోడో ఆంధ్రజ్యోతిడో రాస్తే పట్టించుకోడు. వాళ్ళు రాయరు కదా, వాళ్ళు రేవంత్ రెడ్డికి డ్యామేజ్ జరిగే వార్తను రాయరు. రాయనప్పుడు వాళ్ళతో నాకు పనింది. సో నమస్తే తెలంగాణ రాసిన కథనాన్ని హైడ్రా రంగనాథ్ సీరియస్గా తీసుకోడు, కానీ ప్రజలు సీరియస్గా తీసుకుంటారు. ఇక్కడ ఎవరైతే ఇప్పటి వరకు హైడ్రా ఇల్లు కూలగొట్టిందో వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు. అరే మా ఇల్లేం కూలగొడతారు, మీ పేదోళ్ళు అని కూడా చూడరు, కానీ ఇట్లా బలిసిలోని ఇల్లేమో లేదంటే వాని వెంచర్లేమో కాపాడతారు. ఇదేనా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన? నాయకులకు వత్తాసు వలుపుతుందా, నాయకులకు మోచేతి నీళ్ళు దాక్కుంటా హైడ్రా పనిచేస్తా ఉందా? మరి ఎంత కమిషన్ తీసుకుంటే ఇలా ఈ బ్లూ షీట్స్ వచ్చినాయి? కమిషన్ లేకుండా వచ్చినా అనుకుంటలేదు. హైడ్రా రంగనాథ్కు మూటలు అప్పచెప్తేనే ఈ సీట్లు పడ్డాయని అనుకుంటున్నా. సో రంగనాథ్ గారు దయచేసి మీరు సంయమనం పాటించండి, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు సన్నాసులని చేతగాని ఎదవరని లోకం అనుకునే కాడ తెచ్చుకోకుని. ఆ బ్లూ షీట్స్ కాదు, అంతకు డబల్ ఆడ బిల్డింగ్ కట్టినా కూడా మీరు ఏం పీకలేరు అనేది జనం అనుకుంటారు అర్థమైతే. సో అంతవరకు తెచ్చుకోకుండా మీరు ముందస్తుగా చర్యలు తీసుకొని ఈ సన్నాసుడు వీని కథేంది, వీని లెక్కేందని తేలుస్తారా? లేకపోతే ఈ వార్తను లైట్ తీసుకుని రేపు కాంగ్రెస్ లైట్ తీసుకునే పరిస్థితి వస్తాయి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలైనా సరే, స్థానిక సంస్థలైనా సరే. సో ప్రజలు నిర్ణయం తీసుకోకముందుకే మీరు నిర్ణయం తీసుకోకపోతే ఏమన్నా బాగుపడతారు. అందుకే ఇది ఇలా ఇంపార్టెంట్ టాపిక్గా తీసుకున్నాం. లేదు మేము వినాం, మా అయ్యా ఎవరి అయ్యక్కినాం, మేము ఇంతే, మా బతుకులు ఇంతే అంటారా? అందుకు తగ్గట్టుగా ప్రజలు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక వార్త లేటెస్ట్గా వస్తూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించాలి, అరే మరి ఏం జరుగుతూ ఉంది, ఏం కథ? రంగనాథ్ ఒక్కరు మరి ఎందుకు సపరేట్గా కనిపిస్తాడు మన అరికెపూడి గాంధీ? ఆయనకేమైనా సపరేట్ రాజ్యాంగం రాసిరా? ఏమైనా మసమ్మోరు మీద కూర్చున్నదా? ఎందుకు ఆ వార్తలు ఇక్కడ ఏ పేపర్ రావట్లేవు? ప్రజలు కూడా అన్ని చూసి గమనించి దీని లెక్క వేరే, దీని లెక్క వేరుపాటే, ఎందుకు వేరుపాటు? హైడ్రా రంగనాథ్ ఎందుకు అరికెపూడి గాంధీ చూస్తే అదురుకొని వస్తాడు, పేదోళ్ళని చూస్తే ఎందుకు రంగేలేసుకొని వస్తా ఉన్నది జనం కూడా గమనిస్తారు. అది ఒక వార్తనే.